మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ వర్కర్లకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు. హాజరై కేక్ కట్ చేసి సంబరాలు చేపట్టారు. ముందు పారిశుద్ధ కార్మికులకు అయినాక తర్వాత ఫస్ట్ పారిశుద్ధ కార్మికులకు అయినాకనే. ఈరోజు అల్వాల్ మున్సిపల్ దగ్గర మన ప్రియతమ నాయకుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను మన మైనంపల్లి హనుమంతరావు అన్నగారు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ కేక్ కట్ చేసి మరియు అన్నగారు మున్సిపల్ వర్కర్లందరికీ కూడా చీరల పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని చాలా జయప్రదంగా నిర్వహించి రేవంత్ రెడ్డి అన్నగారికి బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన ప్రతి నాయకులకు మరియు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి రేవంత్ రెడ్డి అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు. మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు శ్రీ గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జిహెచ్ఎంసీ మున్సిపల్ వర్కర్స్కు శారీస్ మరియు బట్టలు పంపిణీ కార్యక్రమం జరిగింది. కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ యనమల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 కావాలని ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పథకాలు ప్రవేశించిందో అవన్నీ పేదలకు అందే విధంగా మన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ మరియు మున్సిపల్ వర్కర్స్కి మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ నేలపై 50 అడుగుల భారీ చిత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా మెదక్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో భారీ చిత్రం చిత్రీకరించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతూ రూపొందుతున్న ఈ చిత్రంపై హ్యాపీ బర్త్డే రేవంత్ అన్న అని రాశారు. ఈ భారీ రంగోలీ చిత్రాన్ని మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఏర్పాటు చేశారు. ప్రఖ్యాత భారీ రంగోలీ చిత్రకారుడు పురుషోత్తం చేతులతో ఈ ఉదయం రూపుదిద్దుకున్న ఈ కళాకాండం తయారులో మరొక 4 సహాయకులు పాల్గొన్నారు. చిత్రం ఏర్పాటు చేయడానికి 20 గంటల పైగా కళాకారులు శ్రమించారు. మెదక్ జిల్లా జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ చిత్రపటం వద్ద ఫోటోలు దిగేందుకు సందర్శకులు పోటీ పడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పేదలపాలి పెన్నిది అన్ని వర్గాలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారికి మెదక్ నియోజక తరఫున ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పెద్ద ఎత్తున మెదక్ జూనియర్ కళాశాల ఆవరణలో దాదాపు 2000 మంది ముఖ్యులతో ఈరోజు మరి జన్మదిన వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. నిజంగా తెలంగాణ అభివృద్ధిలో కీలకంగా పాత్ర పోషిస్తూ మరీ ముఖ్యంగా పేదలకు అన్ని రకాలుగా సాయం అందించాలి, పేదలు అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళాలి, పేదగా ఉండకూడదు, పేదలంతా మంచి భవిష్యత్తు కలిగి ఉండాలన్నటువంటి ఆకాంక్షతో ఈరోజు ఎన్నో పథకాలను ఎన్నో గ్యారెంటీలు అమలు చేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మరి వారి నాయకత్వంలో మరి ముందుకు పోతా ఉంది. ఈరోజు తెలంగాణలో రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం జనసేన పార్టీ దేవరకొండ ఇన్ఛార్జ్ చందు నాయక్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీసీ అధికారులు తమను అన్యాయం చేస్తున్నారంటూ చింతపల్లె మండల కేంద్రంలో రైతులు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు ఆ పార్టీ ఇన్ఛార్జ్ చందు నాయక్ రైతులతో కలిసి రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీడు భూముల్లో సైతం పెద్ద ఎత్తున పత్తి పండించిన విషయం రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినప్పటికీ అధికారులు అలసత్వం మూలంగా రైతులు నిండా మునుగుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేవరకొండ ప్రాంతంలోని అనేక మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొందని ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ అంశంపై చర్యలు తీసుకోకపోతే జనసేన పార్టీ ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద
ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. నా మీద నమ్మకం పెట్టి రండి, నేను మాట్లాడి షార్ట్అవుట్ చేసే ప్రయత్నంగా బాధ్యత నాది, నేను చేస్తా అని చెప్తున్నా. ఇక మీకు ఇంతగానో నేను చెప్తా, నేనే ఎత్తా అంటున్నా కదా, నేనే ఎత్తా అంటున్నా కదా. రైతులను అక్కడ ఇక్కడ తిప్పి లాస్ట్ తీసుకొస్తే గిట్టుబాటు ఇష్టమైన రేట్లు. పత్తికి ఏమైంది? ఇంత మంచి పత్తి ఉన్నా కూడా సీసే వాళ్ళకి రేటు గిట్టుబాటు ధర కల్పించకపోతే రైతులు ఏమైపోవాలి? వాళ్ళిద్దరు గిట్టుబాటు చూసారా? రైతులు రోడ్డు కాబట్టారు, రేపు ఒక్కొక్కరు సస్తా ఉంటాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం దయచేసి రైతుల కోసం పట్టించుకోవాలి. పోయిన సంవత్సరం పత్తి దొరక ఇంత దయచేసి ప్రభుత్వం ఇవ్వకపోతే ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మేము వ్యతిరేకించమని ఖచ్చితంగా పిఎం వస్తున్నాడు, పల్లెపల్లికి వచ్చాడు, ఎమ్మెల్యే గారు వస్తున్నాడు, ఆడ కూర్చొని మాట్లాడి తీసుకొస్తాడు, తీసేది చైర్మన్ మీ వర్చన మీరు చెప్పండి సార్. మేము వాస్తవికంగా రైతుల పత్తి కొనాలి. అయితే మధ్యలో ఈ ట్రేడర్స్ వచ్చి లారీలు తీసుకొస్తున్నారు. అది బ్యాచర్ వస్తలేదు, బ్యాచర్ 20-25 వస్తుంది, బ్యాచర్ 15 లోపల వస్తే కొంటామంటున్నాను. ఇప్పుడే నేను జీఎం తోటి మాట్లాడినా, జీఎం కూడా మలపల్లికి వచ్చి మలపల్లికి రైతులు ఏమంటారు అంటే ఆ ట్రేడర్స్ వాళ్ళదే కొంటారు, రైతుల పత్తి కొంటలేరు అంటారు స్వామి. అందుకే రైతులు ఏమంటారు అంటే ట్రేడర్స్ వాళ్ళ పత్తి కొంటారు, వాళ్ళ కుమ్మక్కై రైతుల పత్తి కొనకుండా ట్రేడర్స్ వాళ్ళది కొని రైతులతోటి ట్రేడర్స్ వాళ్ళు ఇబ్బంది పెట్టుకుంటూ 12 వచ్చింది సార్, 12 వచ్చింది ఇబ్బంది పెడుతున్నారు. మేము రైతులము, సహకరిస్తలేరు, ఆత్మహత్యలు చేసుకోవాలా, ఏం చేసుకోవాలి? నిమ్మలంగా బట్టలు వేసుకొని పడుకున్నారు. సహకరించకుండా కనీసము అధికారులు మమ్మల్ని పట్టించుకోకుండా రైతులను చేసుకుంటూ ఈ రోజు ఆత్మహత్యలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటేనే గవర్నమెంట్ పట్టించుకుంటుందా? ఈ రోజు మేము కనీసము ఏంది స్వామి? ఎప్పుడు కొంటారు చెప్పండి స్వామి, ఎప్పుడు కొంటారు? మేడ్చల్ బాచుపల్లి పిఎస్ పరిధిలో ఈ నెల 4వ తేదీన గాంధీ విగ్రహం ధ్వంసం కేసులో 4 నిందితులు అరెస్ట్. నిజాంపేటకు చెందిన 191 సర్వే నంబర్ ఎన్టీఆర్ నగర్ కు చెందిన వ్యక్తులుగా గుర్తింపు. రగతినగర్ చెరువు ప్రాంతంలో విగ్రహం ఏర్పాటుతో మద్యపానం తాగడానికి ఇబ్బందిగా మారిందని విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా దర్యాప్తులు తేలినట్లుగా డీసీపీ వెల్లడించారు. 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రగతినగర్లోని లేక్ వ్యూ కాలనీలో గాంధీ గారి స్టాచ్యూ ఇటీవల అక్టోబర్ 2వ తారీఖునే ఆ కాలనీ వాళ్ళందరూ కలిసి ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహం 5వ తారీఖు పొద్దున్నే కొద్దిమంది వాకర్స్ వచ్చి చూసి ఆ విగ్రహం ధ్వంసం చేయబడి ఉంది. దాని మీద బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా దాని మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాని తర్వాత బాచుపల్లి పోలీస్ అండ్ సైబరాబాద్ ఎస్ఓటి
వీళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఆ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాంట్లో ఉన్న టెక్నికల్ ఎవిడెన్సెస్ ఎవరు చేశారు ఏంటి అని చెప్పేసి పరిశీలించి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి ఒక 4 వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళు అదే ఏరియాకి చెందిన వాళ్ళు. 191 కాలనీ అని ఆ ఏరియాలో ఉంది, ప్రగతినగర్ ఏరియాలో. వీళ్ళు చిన్న పనులు చేసుకొని జీవనం గడుపుతుంటారు. వీళ్ళు అంతకుముందు ఆ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉండటం వల్ల, ఎవరూ లేకపోవడం వల్ల అక్కడ కూర్చొని వీళ్ళు మద్యపానం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ విగ్రహం పెట్టిన తర్వాత అక్కడ వీళ్ళ మద్యపానానికి అంతరాయం కలుగుతుందని, ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో కావాలని ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సో దాంతో ఈ కేసుని, గాంధీ గారి విగ్రహం కాబట్టి ఈ కేసుని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బాలానగర్ జోన్ పోలీస్ అందరూ కూడా, ఏసీబీ కుకట్పల్లి, SHO బాచ్పల్లి, SOT పోలీస్, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా సమన్వయంతో పనిచేసి అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వారిని అభినందిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అంటారు. లేదు, అలాంటివి వీళ్ళ మీద 295 సెక్షన్ కింద మనం కేసు పెట్టినాము. సో ఇది ఇలా బూతులు పోస్ట్ చేసి వెధవలను రక్షించేందుకే జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు. సభ్యత సంస్కారం లేని వారిని వార్ రూమ్ పెట్టి మరీ రక్షిస్తారా? ఫేక్ ఖాతాలు సృష్టించి మమ్మల్ని దారుణంగా తిడుతున్నారు. నా పేరుతో ఫేక్ ఖాతా సృష్టించి ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళ భాష గురించి మాట్లాడేందుకు సభ్యత సంస్కారం అడ్డొస్తుంది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టినా, వ్యాఖ్యలు చేసినా ఊరుకోం. ప్రతి ఒక్కడి సంగతి తేలుస్తామన్నారు. ఇలాంటి ఎదవలందరూ నేను ఇతను వెనకేసుకొస్తూ మేమేదో అక్రమంగా అరెస్టులు చేస్తున్నామని వీళ్ళందరికీ కూడా ఇలాంటి ఎదవలందరికీ బెయిల్ ఇప్పించడానికి ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట ఈ జగన్మోహన్ రెడ్డి. ఒక వార్ రూమ్ ఏర్పాటు చేశాడట లాయర్లు పెట్టుకొని. ఇది మీరు ఎవరైనా హర్షిస్తారా? ఇలాంటి పదాలు మీకు చూపించమంటే చూపిస్తాను, సిగ్గువిడిచి చూపించమన్నా నేను చూపించగలను. కొన్ని సందర్భాల్లో మేము కూడా కామెంట్స్ చదవద్దు అని మా పిల్లలకు మేము చెప్తున్నాం. ఏదనంటే భావస్వేచ్ఛా ప్రకటన. ఏంటంటే భావస్వేచ్ఛా ప్రకటన? దానికి లిమిటేషన్ ఉంటుందండి. భావస్వేచ్ఛా ప్రకటన కూడా లిమిటేషన్ ఉంటుందండి. లిమిటేషన్ లేకుండా మాట్లాడరండి. ఆడు ఎంత దరిద్రుడంటే నిన్న మొన్న రీసెంట్గా నా పేరు మీద ఒక ఫేక్ FB అకౌంట్ క్రియేట్ చేసి అందులో కావాలని జనసేనకి మాకు ఏదో గొడవలు ఉన్నట్టుగా క్రియేట్ చేసి పోస్టింగ్లు పెట్టడం మొదలుపెట్టాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాని ఉగ్రవాదుల కన్నా ఎక్కువగా మనం ఈరోజు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏ సందర్భంలో నుంచి ఏదో ఒక అకౌంట్ల నుంచి బయటకు వస్తారు, నోటుకు వచ్చినట్టు రాస్తారు, విద్వేషాలు రచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఇప్పుడు జనసేన కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి ఆ అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి సరిపోయింది. కానీ ఏదైనా వీళ్ళు చేసిన పనులకి ఏదైనా తేడా వస్తే ఏ పరిస్థితులు వస్తాయండి? నా పేరు మీద, ఐఎమ్ ఏ హోమ్ మినిస్టర్, నా పేరు మీద ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో పోస్టులు పెట్టి దానికి 13,000 మంది ఎంతమంది ఫాలోవర్స్ అట. అసలు అంటే ఇప్పుడు మేమేమీ చేయకుండా చేతులు కట్టుకుని కూర్చోవా? మేము ఇప్పుడు కూడా మాట్లాడకుండా కూర్చుంటే వెనకేసుకొస్తావా నువ్వు? చెప్పు. నీ తల్లి మీద, నీ చెల్లి మీద ఆఖరికి ఏమని మాట్లాడారండి? ఎవడో కదా వర రవీంద్రారెడ్డి గారు అన్నవాడే. అసలు ఆ పదాలు వింటానండి, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నాకు చెప్తున్నాను కదా, కొన్ని వర్డింగ్స్ వల్గర్ లాంగ్వేజ్ అనమాట. ఎక్కడో సంస్కారం అడ్డొస్తుంది. ఒక హోమ్ మినిస్టర్గా ఉన్నాను కాబట్టి ఎక్కడో సంస్కారం అడ్డొస్తుంది. మామూలుగా కూడా నేను మాట్లాడలేను ఇలాంటి పదాలు. ఏది పడుతుంది? ఇప్పుడు చెప్పండి. కొన్ని మీకు లేదు, మేమేం అనలేదంటే నేను ఓపెన్గా చెప్తా, ఇలా తిట్టారు నన్ను, వదిలేయాలా? నన్నే కాదండి, రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళందరి గురించి, తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ళందరి గురించి, పాపం స్వాతిరెడ్డి ఆ అమ్మాయి గురించి అయితే నీచాతి నీచంగా ఆ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ పదాలు పెట్టి పాపం ఎంత నీచాతి నీచంగా మాట్లాడి, ఏమండి నేను ఒక సజ్జన్ రావుని ఎవడో ఎదవ ఆ రోజు ఏదో ప్రశ్న మాట్లాడితే నేను ఇంటికెళ్ళి గొడవ పెట్టుకొని వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా హోమ్ మినిస్టర్ అయినా, ఇప్పటికీ సీఎం అయినా చంద్రబాబు నాయుడు గారు అదే మాటలు పడాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు అదే మాటలు పడాలి, హోమ్ మినిస్టర్ అయినా నేను అదే మాటలు పడాలి. అవసరం ఇదంతా? కాబట్టే చర్యలు తీసుకుంటున్నాం. ఇలాగా పెట్టేగిపోయి సోషల్ మీడియా ముసుగులో నేరస్తులు రాజకీయ ముసుగులో బయటకు వచ్చి మీ భావస్వేచ్ఛ ప్రకటన ఆ ప్రకటన అని చెప్పి నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడి బూతులు తిడుతున్నట్టుగా ఉంటే
ఎవరిని వదిలిపెట్టేది లేదు. అందరి సంగతి తేలుస్తాం. దీనికి వీలైతే గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిపి ఒక స్పెషల్ యాక్ట్ కూడా తీసుకురావడానికి సిద్ధపడ్డారు. మేము ఈరోజు గర్వంగా గుండెల మీద చేసుకొని చెప్పగలం. ఈ రోజు వరకు జరిగిన ఏ సంఘటనలోని కూడా నిందితులు అన్నవాడు 24 గంటల నుంచి 48 గంటల్లో పట్టుకున్న పరిస్థితి మాది. వాళ్ళకి త్వరితగతిన శిక్ష పడాలి అని గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసి ఈరోజు వాటికి ఈ కేసులన్నింటినీ మేము ఇచ్చి వాళ్ళకి 2-3 నెలల్లోనే వాళ్ళకి కన్విక్షన్ పడేటట్టుగా చేయగలమని నమ్మకంతో పనిచేస్తున్న వ్యవస్థ మాది. ఈరోజు ఆడబిడ్డల జోలికి వస్తే ఊరుకోము, సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితులని తప్పుడుగా ప్రచారాలు చేయకూడదు అని చెప్పి ఈరోజు మేమందరం కూడా ఒక ఉక్కుపాదం మోపుతున్నాం. గంజాయిని పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ? అదే గంజాయి అరికట్టడానికి ఈ రోజు కూడా నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకుని దానికి ఒక సెపరేట్ వింగ్ ని ఏర్పాటు చేసుకుని ఈ రోజు మేము దిగబోతున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ పరిధిలో దర్గా వద్ద ముస్లిం మైనారిటీ ప్రజలు పెద్ద ఎత్తున నిర్వహించిన గ్యార్వీ వేడుకల్లో రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, భవానీ శంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గార్వీ దేశంలోని అన్ని మతాలు కులాలు ఒకటే అనే విషయాన్ని గుర్తించి మత సామరస్యంతో అందరూ ముందుకు వెళ్లాలన్నారు. అన్ని మతాల సారం ఒకటే అని, ఒక్కొక్కరికి ఒకరు ప్రేమ ఆప్యాయతతో సహాయపడుతూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్తామని సూచించారు. ఈ గార్వీ ఉత్సవం ఏర్పాటు చేసిన శ్రీ రామ్నగర్ అధ్యక్షులు ఉమర్ ముల్తానే, సాబీ, సులేమాన్, ముకిం, ఇసాక్ బాన్, జిక్రియా, ఇజాజ్ పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మేము పీజీఆర్ ఎస్పారిల్స్ 54 బస్తీల కమిటీ మాది. మరి యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి జన్మదిన ఉత్సవాలతో కేక్ కట్ చేసుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత ఎంతో కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారికి జిందాబాద్. రేవంత్ రెడ్డి నాయకత్వం. మరి ఎన్నో అభివృద్ధి పనులు చేయాలని 6 గ్యారంటీలతో కొన్ని పథకాలు ముందుకు తీసుకుపోయింది కాబట్టిగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలకు ఇంకా ఎంతో సేవ చేయాలా, ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉండాలని తెలియజేస్తూ మేము పీజీఆర్ ఎస్పారిల్స్ కమిటీలము మరి గత నెల 24న మేము రహమత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారికి మరి వర్షాకాలానికి రోడ్లు దెబ్బతిన్నాయి, నీటి బాధ సమస్య ఉందని చెప్పినాము. ఆయన మా అభ్యర్థిని మందించి ఆ లెటర్ ఇచ్చిన తర్వాత నిన్న అన్ని బస్తీలకు తిరిగి మరి అందిస్తున్నాము. మా కమిటీని గౌరవించినందుకు ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదినం పురస్కరించుకుని హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా ఎంతో అణచివేతకు గురైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేడు రేవంత్ రెడ్డి దొరల నియంత పాలనకు తరిమికొట్టి ప్రజా నిర్ణయంతో అధికారంలోకి రావడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం రేవంత్ రెడ్డి చేసిన సేవలు ఎంతో హర్షణీయమని కొనియాడారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారెంటీల హామీలను తప్పక నెరవేరుస్తామని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కృషి వల్లే నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తుందన్నారు. అనంతరం స్థానిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చరణ్ పటేల్, మాట్ల రమేష్, పోడేటి భిక్షాపతి, తౌటం రవీందర్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నేత యనమల రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కమలాపూర్ మండల కేంద్రంలో కమలాపూర్ మండల పార్టీ శాఖ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగినది. ఈ సందర్భంగా యనమల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. పేద వర్గాల కోసం ఉచిత బస్సు ప్రయాణం, అదేవిధంగా రుణమాఫీ, ఇంకా ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో అన్నిటినీ అమలు చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజల కోసమే పనిచేస్తుంది. గతంలో
మాదిరిగా ఉన్న వర్గాల కోసం కాకుండా బడుగు బలహీన వర్గాల కోసం ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తూ ఇంకా ముందు రోజుల్లో ఎన్నో ప్రజా ఆకర్షక పథకాలను ప్రజలకు ఉపయోగపడే పథకాలను తీసుకొస్తుందని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ప్రజాపాలన కోసం అనునిత్యం కష్టపడుతూ రాష్ట్రంలో 6 గ్యారెంటీలను అమలు చేయాలని నిరంతరము అనేక సంక్షేమ కార్యక్రమాల కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జన్మదినోత్సవాన్ని ఇవాళ కమలాపూర్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇలాంటి జన్మదినోత్సవాన్ని ఇంకా మరెన్నో జరుపుకోవాలని, రాష్ట్రంలో ముందుకు ప్రయాణించే విధంగా కృషి చేయాలని, ఆ దేవుడు ఎల్లవేళలా ఆయన తోడుండాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో పేదలకు ప్రజాపాలన అందించాలని దృఢ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులు ఎమ్మెల్యేలు అహర్నిశలు కృషి చేస్తున్నారని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి 55వ జన్మదినం పురస్కరించుకుని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం అక్కడ నిర్వహించిన రక్తదాన శిబిరంలో కాంగ్రెస్ శ్రేణులు పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తున్నారని, గత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చిన లోకల్ బాడీ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకోవాలని ఉత్తర ప్రగల్భాలు పలికే వ్యక్తులకు రాబోయే రోజుల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. ముందే చెప్పిండు కదా అట్లా ఇద్దరు ఎన్నికరం పడతాను. పెద్ద పేపర్లు తప్పకుండా పంపిద్దాం. అంటే ఈ రక్తం పేదలకు ఉపయోగపడే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి 55వ జన్మదినోత్సవం సందర్భంగా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అదేవిధంగా రేగొండ మండల కేంద్రంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గ్రామాన కూడా జన్మదిన కార్యక్రమం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పేదవానికి ఏదైతే ఆపదలో ఉన్నటువంటి ప్రాణాలకు కాపాడే విధంగా ఈ రక్తము భూపాలపల్లి ప్రభుత్వ హాస్పిటల్కి అదేవిధంగా ఎంజిఎం హాస్పిటల్కు పేదలకు ఉపయోగపడే విధంగా ఈ రక్తదాన శిబిరము ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రులు అదేవిధంగా మరి హార్నిశలు కృషి చేస్తూ ఈ రాష్ట్రం కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మిగులు రాష్ట్రాన్ని ఏదైతే అప్పుల కుప్పగా చేసిన పేదలకు ఇది ఒక ప్రజాపాలన చెప్పిన మాట అమలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో కార్యక్రమాలు చేస్తుంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా వచ్చినా మరి లోకల్ బాడీ ఎన్నికలనైనా ఉనికి చాటుకోవాలని ఉత్తర ప్రగల్భాలు పలికేటువంటి వ్యక్తులకు ప్రజలు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ సీనియర్ శాసనసభ్యులు దివంగత శ్రీపాదరావు పేరిట ఏర్పాటు చేసిన శ్రీపాద కాలనీ నేమ్ బోర్డును డీసీసీ ప్రెసిడెంట్ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ ఐతా ప్రకాష్ రెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి
దుద్దిళ్ల శ్రీధరబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభను గొప్పగా నిర్వహించడంలో శ్రీపాదారావు తనదైన పాత్ర పోషించారని గుర్తు చేశారు. వారి పేరిట కాలనీ ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. నిత్యం ప్రజల కోసం ఆయన పరితపించేవారని, వారి చివరి శ్వాస వరకు కూడా ప్రజల్లోనే ఉన్నారని కొనియాడారు. ఆయన ఆసియా సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవి బిల్స్ అండ్ అప్డేట్స్. మరణ మళ్ళీ కలుద్దాం.